పండగలు రాగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మండపం. ఆ మండపం దగ్గర చేసే హడావిడి, ఆ మండపం దగ్గర పెట్టే విగ్రహం, అలాగే ఆ విగ్రహానికి చుట్టూ చేసే డెకరేషన్, దాంతో పాటు అక్కడ చిన్నగా లేదా ఆ మండపాన్ని మరింత ఎలివేట్ చేస్తూ 2 రెట్లు ఉండే అక్కడి బ్యానర్. సో, ఆ బ్యానర్‌ని మనం పండగలకు ఎలా చేసుకోవాలి అనేది బేసిక్స్ తెలుసుకుందాం. హలో అండి. నేను మీ మనీ మైండ్. నేను మళ్ళీ వచ్చేసాను మరో సమస్య, అలాగే దానికి మరో పరిష్కారంతో. ఇది కూడా ఒక ప్రాబ్లమేనా అని అనొచ్చు. మనీ మైండ్ మీకేం చెప్తుందంటే, తక్కువ ఖర్చులో మనకున్న చిన్ని వినాయకుడిని ఎలా హైలైట్ చేసుకోవాలి మన మండపం దగ్గర, మన బ్యానర్‌లో. అలాగే ఆ బ్యానర్‌లో మన మండపాన్ని హైలైట్ చేస్తూ మనం ఎలా సంతోషాన్ని పొందగలము మనం పెట్టే ఖర్చుతో. ఎందుకంటే మనం చందాలతో వసూలు చేసిన డబ్బులు కాబట్టి అవి. గణేష్ కానీ, దసరా ఉత్సవాలకు కానీ, ఏదైనా ఉత్సవాలకి, పండగలకి బ్యానర్ ఎలా చేసుకోవాలి? ఆ బ్యానర్‌లో ఉండే రకరకాల ఐడియాలేంటి? బ్యానర్‌లో ఎలాంటివి చేయాలి? తక్కువ ఖర్చులో ఎక్కువ హైలైట్ ఎలా చేసుకోవాలి? అలాగే డబ్బు ఎక్కువగా ఉన్నవారు మండపం చుట్టూ చాలా ఎక్స్‌పెన్స్ అనేది డెకరేషన్‌కి పెట్టడం జరుగుతుంది. చాలా ఖర్చు. అలా మన దగ్గర ఎక్కువ డబ్బు లేనప్పుడు కేవలం ఒక బ్యానర్‌తో కూడా మనం మన మండపాన్ని ఎలా హైలైట్ చేసుకోవాలి? అలాగే చిన్న ఆనందాన్ని ఎలా గొప్పగా పొందాలి? అనేది ఈరోజు మనం క్విక్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్. అసలు మనం మండపం దగ్గర బ్యానర్ ఎందుకు పెట్టాలి? ఈ క్వెషన్ తోటి స్టార్ట్ అవుతుంది మనకి ఆన్సర్. ఎందుకంటే మనం మండపం పెట్టిన తర్వాత అది గణేష్ మండపం అని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి తెలియజేసేలా చేస్తుంది ఫస్ట్. అలాగే రెండోది, గణేశుడి బొమ్మ ఉండి ఆ బ్యానర్ మీద వెల్కమ్ అని ఉంటే భక్తులు వచ్చి ఆ దర్శనం చేసుకోవచ్చు. మా మండపం యొక్క వినాయకుడిని దర్శనం చేసుకోవచ్చు, మీరు రండి అని స్వాగతిస్తున్నట్టు. ఒక మనిషి ఉండి అక్కడ స్వాగతిస్తున్నట్టు. అలాగే ఆ మండపం ఎలాంటి డెకరేషన్ అయినా కానీ, చివరికి ఎండుటాకులతో చేసినా కానీ అక్కడ కొంత ఏమంటారు బ్యూటీని తీసుకొస్తుంది, అందాన్ని తీసుకొస్తుంది ఆ మండపానికి. ఓకే, ఇది బేసిక్. దీనికోసమే మనం మండపం దగ్గర ఖచ్చితంగా బ్యానర్ అనేది పెడతాము. మీరు పెట్టే రూపాయి ఏదైతే ఉందో చందాలతో వసూలు చేసింది బ్యానర్ పెట్టడం అనేది వేస్ట్ కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నది బేసిక్ డిజైన్ అండి. ఇది ఏంటంటే స్టాండీ విత్ బ్యానర్ అనమాట. స్టాండీ ఉండి బ్యానర్. ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, ఏమి లేదు, ప్లేన్ వినాయకుడి బొమ్మ ఉండి జస్ట్ వెల్కమ్ అని రాసుకుంటే అది మనకి బ్యానర్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే నైట్ టైంలో మనం పెట్టుకున్న మండపానికి ముందు తలుపులాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంత పని అయిపోయిన తర్వాత మనం పెట్టిన మండపానికి ముందు తలుపులాగా అడ్డంగా పెట్టచ్చు. అలాగే మళ్ళీ మార్నింగ్ టైంలో దాన్ని ముందుకు తీసుకొచ్చి రోడ్డు మీద అందరికీ కనపడేలా పెట్టచ్చు అనమాట. అక్కడ మనకి ఒక వినాయకుడు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది తక్కువ ఖర్చులో అయిపోయే మినిమం బేసిక్ ఐడియా నెంబర్ 1. బేసిక్. ఏం లేదు, ఏం రాయలేదు, ఏం లేదు, ఎటువంటి ఐడియాలజీలు ఏం లేదు. ఒకటి సింపుల్, ఒకటే షార్ట్. అన్న గణేశుడు ముందు స్టాండ్ ఇవ్వు అంటే అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోయింది అనేది. మీకు టైం లేదు, తొందర ఇప్పుడే చూసారు నా వీడియో అన్న వాళ్ళు తొందరగా చేసుకోవాలంటే ఇది బెస్ట్. 10 మినిట్స్ వర్క్ అంతే. ఇంకా నెంబర్ 2 బేసిక్ తర్వాత కొద్దిగా అడ్వాన్స్కి వెళ్దాం ఇప్పుడు మనం. ఇది నెంబర్ 2 ఐడియా అండి. ఇదేంటంటే వెనకాల ఒక తెర కట్టి ఆ తెర మీద ఎల్ఈడి లైట్స్తో డిజైన్ చేస్తారనమాట. ఇది నైట్ టైము అద్భుతంగా కనబడుతుంది మండపం ముందు. అలాగే పొద్దున పూట కూడా చాలా నీట్గా కనబడుతుంది. ముఖ్యంగా పూజలు అవి మండపం దగ్గర దసరాకు కానీ, మన గణపతి చవితి, వినాయక చవితికి కానీ అవి సాయంత్రం పూట ఎక్కువగా. సో సాయంత్రం పూట మండపం ముందు తక్కువ ఖర్చులో, అంటే కొద్దిగా దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎల్ఈడి లైట్స్ కాబట్టి. ఆ డిజైన్ చేసేవాళ్ళు ఉంటారు, ఎల్ఈడి లైట్స్ చేసేవాళ్ళు, డిజైనింగ్ చేసేవాళ్ళు సిటీలో బాగా ఎక్కువ మంది ఉంటారు. ఊర్లలో దొరకకపోవచ్చు. కానీ ఈ మధ్య మనం చేసుకోవాలి అనుకుంటే కూడా ఎల్ఈడి స్ట్రిప్స్తో చేసుకోవచ్చు. ఎల్ఈడి స్ట్రిప్స్ కొనుక్కొని వచ్చి, మీకు టైం ఉంది అనుకుంటే ఆ స్ట్రిప్స్ తోటి ఆల్రెడీ మీరు ఒక బ్యానర్ తీసుకొని ఆ బ్యానర్కి వెనకాల నుంచి మీరు స్టిక్ చేసినా కానీ బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇది ఐడియా నెంబర్ 2. ఎల్ఈడి లైట్స్తో చేసేది. ఐడియా నెంబర్ 3 ఇదేంటంటే, కొంతమంది ప్లాస్టిక్ ఎకో ఫ్రెండ్లీ గణేష్లు చేయాలని, లేదా కొంతమంది పెద్దవాళ్ళు ప్లాస్టిక్ వద్దురా మండపాల దగ్గర అంటారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, అలాంటి వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంది. ఏంటి అంటే, మన క్లాత్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి గణేశుడు ఉన్న షాల్స్ లాంటివి ఇవ్వండి, గణేశుడు బొమ్మ ఉన్నవి ఇవ్వండి. వెనకాల డెకరేషన్ అంటే ఖచ్చితంగా డెకరేషన్ షాప్స్లోనూ, అలాగే క్లాత్ స్టోర్స్లో మనకు దొరుకుతాయి. ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు ఇస్తారు. ముఖ్యంగా గణేష్ కానీ, దుర్గాదేవి కానీ, ఇలా ఏ దేవుడు, సాయిబాబా కానీ, ఏ దేవుడు కావాలంటే ఆ క్లాత్ ఇస్తారు. ఆ క్లాత్ మనం తీసుకొని దాని చుట్టూ ప్లాస్టిక్ ఏదైతే పూలు ఉంటాయో, లేదంటే నార్మల్ బంతి పూలు ఉంటాయో వాటిని డెకరేషన్గా కూడా అరేంజ్ చేయొచ్చు. ఇది సొల్యూషన్ నెంబర్ 3. ఐడియా నెంబర్ 4. ఇది కొద్దిగా మనం ఇక్కడి నుంచి అసలు బ్యానర్లో బొమ్మ కాకుండా ఇంకేం ఉండాలి. అలాగే నార్మల్గా ఏ గణేష్ అంటే ఏదో ఒక గణేష్ ఇచ్చేస్తారు. కానీ మనం ఏం చేయాలంటే, మనం తీసుకొచ్చిన విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహం పెట్టేసి 1 డే అయిపోయిన తర్వాత, 2 డే అయిపోయిన తర్వాత, అది అమ్మవారిది కావచ్చు, గణేష్ది కావచ్చు, అయిపోయిన తర్వాత మన మండపంలో ఉన్న గణేష్ని ఈ బ్యానర్లో పెట్టాలి, ఫోటో తీసి నీట్గా. ఓకే, దాని మీద వెల్కమ్ టు అని రాసి, అసలు ఈ విగ్రహం అనేది ఎవరు పెడుతున్నారు, ఒక కాలనీయా, వెల్కమ్ టు ఆ కాలనీ పేరు, ఒక కంపెనీలో ఏదైనా మీరు వ్యాపారం చేస్తుంటే మీరు వ్యాపార సంస్థ పేరు,
లేదు మీరంతా ఒక యూనియన్, ఆ యూనియన్ పేరు, లేదంటే మీరు ఒక పార్టీ, ఆ పార్టీ పేరు పెట్టి రాయాలి అనమాట. ఇది ఐడియా, బేసిక్ ఐడియా. నెంబర్ 4. నెక్స్ట్ 5 ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెంబర్ 5 ఏంటంటే ఏమీ రాయాల్సిన అవసరం లేదు. బ్యానర్లో మన లాస్ట్ ఇయర్ వినాయకుడు దొరికితే లాస్ట్ ఇయర్ వినాయకుడు. అలాగే ఈ వినాయకుడి విగ్రహాన్ని పెట్టడానికి లేదా ఈ అమ్మవారి విగ్రహాన్ని పెట్టడానికి ఎవరైతే చందాలు వసూలు చేసిన టీమో, మండపాన్ని క్రియేట్ చేసిన వారి టీమో ఉంటారు, యూత్ టీము, వారి యొక్క పిక్చర్స్ పెట్టడం. ఓకే, అలాగే మీరు ఏదైనా లోగో అనుకుంటే ఆ లోగో పెట్టడం. మీకు ఏదైనా లోగో ఉంటే కనుక, అంటే ఇప్పుడు కొంతమంది వ్యాపార సంస్థలకు లోగోలు ఉంటాయి, అలా మీరు ఏదైనా యూత్, ఇప్పుడు తిరంగా యూత్ అని, లేదంటే ఏదో మీ యూత్ పేరు, కాలనీ యూత్ అని పెట్టుకొని చేయడం. అయితే ఇక్కడ నేను ఇంకొకటి చెప్తాను, చందాలు వసూలు చేసిన టీం కదండి వీళ్ళకి ఇంకా డబ్బులు కూడా అవసరం పడుతుంది. ఇప్పుడు నిమజ్జనం రోజు డీజేకి, వాటికి, అలాగే అన్నదానాలకి డబ్బులు అవసరం పడతాయి. వచ్చే భక్తులు ఉండి ఉంటుంది దేవుడి ముందు, హుండీ కాకుండా డబ్బులు కావాలి. కాబట్టి వీళ్ళకి మనం తెలివిగా ఏం చేయాలంటే ఇదే బ్యానర్ మీద వినాయకుడి విగ్రహం, వీళ్ళ ఫోటోలు, దాంతోపాటు ఒక QR స్కానర్ పెట్టాలి, డబ్బులు వచ్చి పడేటట్టు. ఎవరైనా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని నచ్చితే ఒక 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 500, 1000 వాళ్ళు వేసేటట్టు ఆన్లైన్లో. జీపే, ఇప్పుడు అందరూ జీపే వాడుతున్నారు కదా, జీపే, ఫోన్పే చేసేటట్టు స్కానర్ పెట్టాలి. స్కానర్ ఏంటి, బార్కోడ్. సో ఇది ఒక ఐడియా అనమాట. ఇది చాలా మంచి ఐడియా. ఇది ఫాలో అయితే ఇంకా బెస్ట్. సో ఇవి ఈ 5 ఐడియాలండి. ఇంకా చాలా ఐడియాస్ ఉంటాయండి. అలాగే మీకు కూడా ఇంకా ఏం వెరైటీగా చేయొచ్చు బ్యానర్లో అనేది మీకు కూడా తెలిస్తే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియోని దయచేసి అందరూ లైక్ చేయండి. అందరికీ వెళ్ళాలి ఇన్ఫర్మేషన్. కొంతమందికి తెలియదు బ్యానర్ ఎందుకు డబ్బులు వేస్ట్ అని పెట్టరు, కానీ బ్యానర్ పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇలా ముఖ్యంగా మనం అనుకున్నది అవుతుంది. ఒకటి ఏంటంటే, మనం మండపం పెట్టామనే విషయం అందరికీ తెలియజేయాలనుకుందాం, తెలియజేస్తుంది అది బ్యానర్, ఒక మనిషి ఉన్నట్టే అక్కడ. అలాగే మనకి చందాల రూపంలో డబ్బులు రావాలన్నా కానీ వస్తాయి. ఎంతో 10,000 రావచ్చు, ఈ 10 రోజుల్లో 9 రోజుల్లో ఉంటుంది విగ్రహం. ఎంతో కొంత అది చేసే సహాయం అది చేస్తుంది. దాని ఖర్చును తీసేసుకుని ఆ బ్యానర్ ఖర్చు. ఇంకా ఎవరైనా ఇప్పుడు విగ్రహాన్ని స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా మేము స్పాన్సర్ చేశాము అని చెప్పుకోవాలని ఉంటుంది. సో వాళ్ళ ఫోటో పెట్టడం, పైన అందరికంటే పెద్దగా వాళ్ళ ఫోటో పెట్టి కింద యూత్ ఫోటోలు పెట్టుకోవడం. లేదు అనుకుంటే కనుక మీ ఐడియాలజీ, అసలు ఇంకొకటి ఏంటంటే, నాకు తెలిసి ఐడియాలజీ కూడా పెట్టచ్చు బ్యానర్లో. ఎగ్జాంపుల్, మీరంతా పవన్ కళ్యాణ్ అభిమానం అనుకోండి, పవన్ కళ్యాణ్ గారిది, ఎందుకంటే జగన్ గారిది, లోకేష్ గారిది, మోడీ గారిది, రాహుల్ గాంధీ గారిది. ఎందుకు అంటే, ఐడియాలజీ ఎందుకు అని అంటే, మీరు వాళ్ళని ఫాలో అవుతున్నారంటే వాళ్ళలో ఏదో ఒక మంచి విషయం మీరు గ్రహించారు కాబట్టి. వినాయకుడు దేనికి ఫేమస్? బుద్ధి. సో మీరు ఏదో ఒకటి నేర్చుకున్నారు వాళ్ళతో ఉండడం వల్ల అనేది తీసుకుని మీ ఐడియాలజీ ఇది చెప్తున్నా. అలాగే వినాయకుడి కొన్ని నాలెడ్జబుల్ కోట్స్ ఉంటాయి అవి. సో ఇవి మనం షేర్ చేసుకోగలుగుతాము బ్యానర్ మీద. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి కామెంట్లలో మీకు తెలిసిన ఇంకో ఐడియా ఏదైనా ఉంటే పెట్టండి. అలాగే వీడియో ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. బాయ్, వి మనీ మైండ్.